షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిర్రు. 700 రోజులు గడిచినా ఇంకా హామీలను అమలు చేస్తలేరని చెప్పి ఇవాళ తెలంగాణ భవన్లో ఈ బాకీ కారెట్ని విడుదల చేసిర్రు కారు పార్టీ పెద్ద లీడర్లు. 22 నెలల పాలనలో మహిళలకు 2500 హామీ కింద ఒక్కొక్కరికి 55,000, వృద్ధులకు పెన్షన్ నెలకు 4,000 హామీ కింద ఒక్కొక్కరికి 44,000, వికలాంగులకు పెన్షన్ 6,000 హామీ కింద ఒక్కొక్కరికి 44,000, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఆడిబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఈ సర్కార్ బాకీ పడ్డదని చెప్పుకొచ్చారు కారు పార్టీ లీడర్లు. ఇక అట్లనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, విద్యా భరోసా కారెట్ కింద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేసింది కారు పార్టీ. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదిన కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం? ప్రజలను ఏమార్చుడు తప్ప తెచ్చిన మార్పేమీ లేదని గరానికొచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికొచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికొచ్చినా కాంగ్రెస్ పార్టీ లీడర్లను గల్లవట్టి ప్రశ్నించుర్రని ప్రజలకు పిలుపునిచ్చిండు. ఇక ఈ బాకీ కార్డు మీద కేటీఆర్ గిట్ల మాట్లాడుకొచ్చిండు. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దున్న నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం.